Hello beautiful people, welcome back to our channel Rowdy Pilla. So ఇలాంటి ఒక వీడియో మన ఛానల్లో వస్తుందని చెప్పి అసలు అనుకోలేదు. సో ఏమైంది ఏంటి అనేది ఇప్పుడు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. సో చెప్పండి ఏమైందో. యాక్చువల్గా వి లాస్ట్ లాట్ ఆఫ్ అవర్ మెమొరీస్ చెప్పాలి మెయిన్గా. సో మేము బాలీలో తీసిన వీడియోస్ అన్నీ పోయినాయి. ఎలా ఏంటి అనేది ఫస్ట్ చెప్పాలంటే మేము ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళాము. ఫస్ట్ షిరిడి వెళ్ళాం. షిరిడి నుండి హైదరాబాద్ టు తిరుపతి టు మళ్ళీ బెంగళూరు వద్దామని ప్లాన్ యాక్చువల్గా. సో షిరిడి వెళ్ళాం. షిరిడి ట్రిప్ అంతా బాగా జరిగింది. అన్నీ చాలా మంచిగా దర్శనం కావచ్చు, మేము ఎంజాయ్ చేసింది కావచ్చు, అన్నీ చాలా చాలా మంచిగా అయింది అసలు. సో అక్కడి తర్వాత నుండి 2 days అయిపోయింది. నెక్స్ట్ డే థర్డ్ డే నైట్, సెకండ్ డే నైట్ బేసికలీ. సో నైట్ అరౌండ్ 10 o'clock 10:30కి ట్రైన్ ఎక్కాం. సో ఎక్కడ నుంచి? ఔరంగాబాద్ నుంచి కాచిగూడ వెళ్ళే ట్రైన్. సో ఆ ట్రైన్ అరౌండ్ 11:30కి అలా 11 o'clock ఎక్కాము. సో 12:30 ఆ టైంలో పడుకుని పోయాము. సో మార్నింగ్ 6 o'clock లేచి చూసేసరికి తన హ్యాండ్ బ్యాగ్ లేదు, విచ్ ఇస్ వెరీ సాడ్. హ్యాండ్ బ్యాగ్లో తన ఫోన్, నా ఎయిర్పోర్ట్స్, తన ఎయిర్పోర్ట్స్, ఇంటి కీస్, 15,000 rupees క్యాష్, కార్డ్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 20 కార్డ్స్ ఉంటాయి నావి. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బండి సీ బుక్, తన పాన్ కార్డ్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, తన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, తర్వాత షేడ్స్, ఒక 3 షేడ్స్, కాస్ట్లీ షేడ్స్, ఇంకా ఇంటి కీసు, వేరే నా కార్డ్ హోల్డర్ తన, ఇంకా చాలా చాలా ఉన్నాయి అందులో. మొత్తం అన్ని పోయినాయి అనమాట. తన తలక అంతా లైక్ మొత్తం 6 members అనమాట. మేమిద్దరం, మమ్మీ డాడీ, అత్తయ్య మావయ్య, మొత్తం 6 members అనమాట. సో లైక్ 6 members కి పక్క పక్కనే వచ్చాయి, లైక్ 1 2 3 4 5 6 అనమాట. సో ఓకే, ఇంకా ఎవరు మధ్యలో రారు అని చెప్పేసి మేము హ్యాపీగా రిలాక్స్డ్ గా పడుకున్నాము. దట్టు అంత నిద్ర బేసికలీ ఎవరికి ట్రైన్ లో అంత నిద్ర రాదు. లైక్ అత్తయ్య మావయ్యకైనా నాకు బేసికలీ అసలు నిద్ర రాదు ఎప్పుడు ట్రైన్ లో. నాకు ఆ ప్లేస్ సరిపోక నాకు నిద్ర రాదు. ఇంకోటి ఏంటంటే తన హెడ్ పక్కన పెట్టుకుంది. ఆ హెడ్ పక్కన పెట్టుకున్నదే ఇంకా తీసేశాడు. షిరిడీలో ఫుల్ అలసిపోవడం వల్ల మంచి నిద్రలోకి వెళ్ళిపోయాం అందరం. సో వాడికి అదే అడ్వాంటేజ్ అయింది. తట్టుకొచ్చాను, పెద్ద సైజ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళా, అన్నిటికీ యూజ్ అవుతుంది ట్రిప్ లో అని చెప్పేసి. సో వాడికి జాక్ పాట్ అనమాట అసలు. ఈవెన్ చార్జర్, పవర్ బ్యాంక్ కనెక్టర్, తర్వాత తన పాడ్స్ చార్జరు, మొత్తం అన్ని కూడా అందులోనే ఉన్నాయి అన్నమాట. సో వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. తర్వాత అక్కడి నుండి అసలు మొత్తం అప్సెట్ అయిపోయింది ట్రిప్ ఫ్రాంక్గా చెప్పాలంటే. సో అలా ఇంకా మార్నింగ్ లేచాము, ఇంకా ట్రైన్ టీటీలో అడిగాము. టీటీ వాళ్ళు అసలు నో రెస్పాన్స్ ఎట్ ఆల్. టీటీ అయినా సరే, తర్వాత అసలు పోలీస్ లేడు. దాంతో ఇంకోటి ఏంటంటే మెయిన్గా అది దొంగల బండి అని చెప్పి ట్రైన్ చెప్పినాడు, అజంతా ఎక్స్ప్రెస్. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ నేను వీడియో చేద్దాము అని చెప్పడానికి కూడా రీజన్ అదే. లైక్ మనం ఫేస్ చేసింది వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఎవరన్నా లైక్ ఇలా ఈ ట్రైన్ ప్లాన్ చేసుకున్నా, లైక్ ఎప్పుడన్నా చేసుకోవాల్సి వచ్చినా గానీ ఈ అజంతా ఎక్స్ప్రెస్ లైక్ షిరిడి టు కాచిగూడ ఇవన్నీ వెళ్తుంది. మేము థర్డ్ ఏసీలోనే వచ్చాం. థర్డ్ ఏసీలోనే దొంగలు పడ్డారు. సెకండ్ ఏసీలో కూడా అయినాయంట ఆ రోజు. చాలా ఇంకో కొంతమంది కూడా బ్యాగ్స్ గట్రా పోయినాయి. బట్ వాళ్ళు ఏం చేశారంటే బ్యాగ్ బ్రేక్ చేసి వాష్రూమ్ దగ్గర పడేసి అలా చేసినాడు. సో చాలా ఇట్స్ లైక్ వెరీ మచ్ ప్లాన్డ్ ఐ ఫెల్ట్. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు ఆ వేలో. ఒకవేళ అజంతాకి అయితే కూడా స్కిప్ చేయడం ట్రై చేయండి, లేకపోతే బట్ వెరీ మచ్ కాషియస్ అబౌట్ ది ట్రావెల్. తర్వాత పోలీస్ తీసుకుని వెళ్ళాము, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. బట్ ఐ వుడ్ సే దట్ నో రెస్పాన్స్ ఎట్ ఆల్. ఎవ్వరు కూడా హెల్ప్ చేయట్లేదు. పోలీసు వాళ్ళు కూడా అసలు చాలా మందికి అడిగాము. సిఐ, ఎస్ఐ, నిజామాబాద్ ఎస్ఐ నుండి కాల్ చేయించాము. అందరూ కాల్ చేశారు, అన్నీ అయినాయి. బట్ ఎఫ్ఐఆర్ వరకు చేశారు. అది కూడా చాలా చాలా చేస్తే కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఫైనల్గా. తర్వాత సిఐఆర్ రిక్వెస్ట్ అని అన్నారు, అది ఇది చేయమన్నారు. తర్వాత తనకి
మళ్ళీ సేమ్ నెంబర్తో సిమ్ కావాలంటే చాలా ప్రాబ్లం అయింది. తన బయోమెట్రిక్స్ లాక్ అయినాయి. ఆ బయోమెట్రిక్స్ అన్లాక్ అవ్వడానికి ఓటీపీ మళ్ళీ సేమ్ నెంబర్కి వెళ్తుంది. ఏ నెంబర్ అయితే తీసుకోవడానికి మేము వెళ్ళామో ఆ నెంబర్కే మళ్ళీ ఓటీపీ వెళ్తుంది. సో ఫస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ నెంబర్ చేంజ్ చేయడానికి 3 days పడుతుంది అన్నాడు. సో ఇట్స్ లైక్ వెరీ హెక్టిక్ అండ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ డే తర్వాత నా పాడ్స్ లొకేషన్ కనబడింది నా ఫోన్లో. ఇట్స్ లైక్ ఫస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నాకు అది ఆన్ అయినట్టు చూపించింది. తర్వాత అక్కడి నుండి ఖైరతాబాద్ లొకేషన్ దగ్గర ఆన్ అయినట్టు చూపించింది. నైట్ అరౌండ్ 12 o'clock నాకు నోటిఫికేషన్ వచ్చింది, 12:15 సంథింగ్ అరౌండ్. అప్పుడే నేను వెంటనే కాల్ చేసా కాచిగూడ రైల్వే స్టేషన్, అదే రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్, అది జిపిఎస్ సంథింగ్ జిఆర్పి. సో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాను, వెళ్ళండి సార్ అంటే వాళ్ళు మేము వెళ్ళమన్నారు, అంటే అవ్వదని అన్నారు. తర్వాత వాళ్ళ సిఐ నెంబర్ ఏమంటే కాల్ చేస్తే అతను నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేయమన్నారు, అదే వాళ్ళకి చేయమన్నారు. కాల్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్. అతను కూడా ఏమన్నారంటే పాడ్స్కి అయితే అంతగా మేము ఏం చేయలేము, అదే మొబైల్కి అయితే ఐఎంఈఐ నెంబర్ ద్వారా మేము ట్రేస్ చేయగలం అంటే. బట్ యాక్చువల్గా చెప్పాలంటే పాడ్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇచ్చింది, ఇంక్లూడింగ్ ది డోర్ నంబర్ ఆల్సో. ఫోన్ ఇప్పటికి ఆన్ లో లేదు, సో మనం ఏం చేయలేము, అవ్వలేదు. పాడ్స్ వాళ్ళు మనకి ట్రాక్ చేసి చెప్పాల్సింది పోయి మనం వాళ్ళకి చెప్పాం పోలీస్ కి. సో సిన్స్ దెర్ ఇస్ నో నెట్వర్క్ కనెక్టెడ్ టు ది పాడ్స్ అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఐ మీన్ ఐఎమ్ నాట్ షూర్. అది సీరియల్ నెంబర్తో ఎయిర్పాడ్స్ ప్రో కాబట్టి సో వీ కెన్ ఈజీలీ ట్రాక్ ఇట్. సో ట్రాక్ చేసాం, అది వచ్చింది ఇంక్లూడింగ్ ది డోర్ నెంబర్, అది కరెక్ట్గా వెళ్తే అతను అన్నారు మళ్ళీ ఒకే డోర్ నెంబర్తో 100 ఉంటాయి అక్కడ. సో ఇట్ విల్ బి వెరీ మచ్ టఫ్ టు ఫైండ్ ఇట్. సో ఒకవేళ ఫోన్ ఏదైనా అయితే చేయగలమని అని అన్నారు. నేనేంటంటే మా వాద మెయిన్ వాట్స్ ఒకవేళ ఆడికి వెళ్ళి మేబీ బ్యాక్ ట్రేస్ చేయొచ్చు కదా అన్న దీని మీద మేము చెప్పాము. బట్ దే డినైడ్ ఇట్. సో విచ్ ఇస్ వెరీ బ్యాడ్ ఐ వుడ్ సే. కాల్ చేసిన తర్వాత మళ్ళీ సిఆర్ ఫైల్ చేశాను, అతనికి మళ్ళీ పంపించాను. బట్ నో రెస్పాన్స్ ఎట్ ఆల్. సో ఫార్ మాకైతే ఏ హెల్ప్ జరగలేదు. సో ఐ థింక్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మొత్తం మా బాలి తాలూకా మెమొరీస్ మొత్తం అన్ని వ్లాగ్స్ గట్టి చేసింది. తర్వాత ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ నుండి ఈ రోజు వరకు కూడా చాలా మటుకు డేటా ఉంది అందులో. ఫొటోస్ అయినా లేకపోతే వీడియోస్ అయినా, మేము బయటకు వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియోస్ ఆల్మోస్ట్ చాలానే వరకు ఉంది. అరౌండ్ 100 GB ఉంటుందేమో ఈజీలీ. ఐ థింక్ అరౌండ్ 100 GB డేటా ఉంటుంది. ఆ డేటా మొత్తం పోయింది. సో వీఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఫోన్ మేబీ ఇంకోటి ఏదో కొనుక్కుంటాం, వస్తుంది, ఏదో చేస్తాం, అది పక్కన పెడితే ముందు మెమరీస్ అన్ని పోయినాయి అనమాట. విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్. ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ షీ హెస్ డన్ ఎ బ్లెండర్ మిస్టేక్ ఈజ్ లైక్ షీ హెస్ నాట్ బ్యాక్డ్ అప్. బ్యాకప్ అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ముందు తన ఫోన్ కొన్న దగ్గర నుండి కూడా అసలు బ్యాకప్ లేదు. ఫోన్ నంబర్స్ అయినా ఏదైనా సరే వెనెవర్ షీ నీడ్స్ సమ్ వీడియో షీ విల్ బి ట్రాన్స్ఫరింగ్ ఇంటూ తన మొబైల్ నుండి ల్యాప్టాప్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఎడిట్ చేసేది, సంథింగ్ ఏదో చేసి అప్లోడ్ చేసేది. కానీ బట్ తన బ్యాకప్ తీసుకోలేదు. నాకున్న డేటా తో క్లౌడ్ స్టోరేజ్ కొనాలని నా అసలు అడుగుతాడు వాడు. ఎప్పటికప్పుడు ఎక్కువ డేటా ఉంటది కాబట్టి అసలు చాలా కష్టం. మేబీ వీ వుడ్ హావ్ కాపీడ్ ఇట్ టు సమ్ ల్యాప్టాప్ ఆర్ సంథింగ్. బట్ ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా ఇలా జరుగుతుందని చెప్పి. ఇంకొకటి ఏంటంటే అసలు తనది అప్పటి నుండి ఇప్పుడు దాకా ఫోన్ నెంబర్స్ కూడా సేవ్ అవ్వలేదు. సో షీ లాస్ట్ ఆల్మోస్ట్ మేబీ 100-150 కాంటాక్ట్స్ ఉండొచ్చు, మేబీ మోర్ దాన్ దట్. యువర్ జస్ట్ గెస్సింగ్ 100-150. సో ఇట్స్ బీన్ అరౌండ్ 1.5 year అయింది అనుకున్నా మొబైల్ కొని. సో అప్పటి నుండి ఇప్పుడు దాకా సేవ్ చేసిన కాంటాక్ట్స్ కూడా పోయినాయి. ఇవన్నీ ఒక పక్కన పడితే కాంటాక్ట్స్ ఓకే, వీ కెన్ గెట్ ఇట్ వన్ ఆర్ ద అదర్ వే whenever they need or we need. So we'll be coming to contact. మెయిన్ మా మెమరీస్ పోయాయి. సో చాలా వీడియోస్ అసలు ప్లాన్ చేసాము బాలి నుండి Day 1, Day 2, Day 3, Day 4, Day 5. ఇంట్రోనే మనకి బాలిలో ఎవ్రీడే ఇంట్రోనే మాకు అరౌండ్ ఓన్లీ ఇంట్రో ఒక 7-8 minutes మినిమం. 7-8 minutes అసలు చాలా అసలు ఈ ఫోన్ పోయింది అన్న బాధ కంటే నాకు ఈ బాలి మెమరీస్ ఇవన్నీ మెమరీస్ పోయాయి అని చెప్పి. అండ్ నేను ఇచ్చిన ఫస్ట్ ఎయిర్పాడ్స్ ప్రో గిఫ్ట్, దట్ టు ఇట్స్ అన్ ఎన్గ్రేవ్డ్ వన్. సో దాని మీద నేమ్స్ ఉంటాయి, మా ఇద్దరు నేమ్స్, విచ్ ఇస్ ఫ్రమ్ ది యాపిల్. ప్రసాద్ రేష్మా అని చెప్పి ఉంటుంది నేమ్ కూడా. సో
వీఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. దాని నుంచి బయటకు రావడానికి కూడా మాకు చాలా చాలా టైం పట్టింది. లైక్ ఇంకా 1 వీక్ అయిపోతుంది అనుకుంటా, ఆల్మోస్ట్ 10 days అయిపోతుంది దగ్గర. సో ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ తెచ్చేసుకున్నాము, లైక్ ఫీవర్, ఇంకా లో అయిపోయి సిక్ అయిపోయి. దాని నుండి మేము హైదరాబాద్ ట్రిప్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఆ రోజు అంతా కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ, రైల్వే స్టేషన్ చుట్టూ తిరగడం జరిగింది. సో ఆ రోజు ఏం చేయలేదు ఇంకా. మా అసలు యాదగిరిగుట్ట, అక్కడ బోనపల్లి సంథింగ్ ఏవో 3-4 టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వెళ్దాం అనుకున్నాం, అవన్నీ క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత తిరుపతి వెళ్ళాం. తిరుపతిలో 2 days యాక్చువల్గా అరుణాచల్ వెళ్దాం అనుకున్నాం, శ్రీ టెంపుల్, గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో సిన్స్ అది జరిగేసరికి తనకి ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్నీ వచ్చేసింది. టెన్షన్ పడిపోయి బాగా ఏడ్చింది, చాలా ఏడ్చింది చెప్పాలంటే. సో అందరూ బాధపడ్డారు, కానీ మేము ఎక్కువ బాధపడ్డాం అందరికన్నా. సో ఆ తర్వాత ఆ రోజు తిరుపతిలో కూడా ఇంకా ఏ ట్రిప్స్ కూడా ఇంకా వెళ్ళలేదు, ఓన్లీ స్వామివారి దర్శనం చేసుకున్నాం అంతే. మా పేరెంట్స్కి ఇంకా వాళ్ళు కూడా లోగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని అక్కడ లోకల్గా తిరగమని చెప్పి ఒకటి ఏదో బుక్ చేసి పంపించాం వాళ్ళ అందరు. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు, అలా రూమ్లోనే ఉండి జస్ట్ వీఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఐ థింక్ తిరుపతిలో కూడా సిమ్ కోసం తిరిగాము, ఆధార్ కార్డ్ సెంటర్ తిరిగాము, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాము. ఆధార్ కార్డ్ సెంటర్కి వెళ్తే మార్నింగ్ 10 లోపు నన్ను అన్నాడు. 10 లోపు వచ్చి టోకెన్ తీసుకుని దాని తర్వాత మన స్లాట్ వస్తుంది, స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. పోస్ట్ ఆఫీస్ కూడా ఇట్స్ సేమ్ థింగ్. సో అప్పుడు వెళ్ళినా సరే సేమ్ అన్నాడు. తర్వాత ఇంకా ఆఖరికి ఎస్బీఐకి వెళ్ళాము, ఎస్బీఐలో కూడా అసలు చేయను అన్నారు. అంటే అక్కడ ఆప్షన్ లేదు వాళ్ళకి, సో ఎస్బీఐలో లేదు, ఆ బ్రాంచ్కి సో బ్రాంచ్కి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎవరో సజెస్ట్ చేశారో అక్కడికి వెళ్తే అప్పటికి ఫోన్ నెంబర్ అప్డేట్ చేయడం సేమ్ నా నెంబర్ ఇచ్చాము. నా నెంబర్ ఇచ్చి అప్డేట్ చేయించుకుంటే సరే 3 days తర్వాత మళ్ళీ అప్డేట్, 3 working days తర్వాత, అది కూడా సంచి సాటర్డే సండే 2 రోజులు కూడా పోయినాయి మాకు. సో 3 working days తర్వాత మళ్ళీ తన సిమ్ తీసుకోవడం అయింది. దాని నుండి మొత్తం అప్సెట్ అయిపోయింది. తను ఆఫీస్ కూడా వర్క్ చేయలేకపోయింది. చెప్పబోతున్నా ఇదంతా ఒక ఎత్తు అంటే ఆఫీస్ అంతా నాది ఒక ఎత్తు అనమాట. తన ఆఫీస్ యాప్స్ అన్ని కూడా సేమ్ నెంబర్ తో లాగిన్ అయి ఉన్నది. సో ఓటీపీ వెళ్తుంది, ఫోనే లేదు, సిమ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఏదో తీసుకోవచ్చు, బట్ సిమ్ అయితే లేదు. ఆ సిమ్ తోనే అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. సో షీ వాజ్ నాట్ ఏబుల్ టు వర్క్ ఇన్, అసలు ఆఫీస్ కి లాగిన్ అవ్వలేకపోయింది. ఆల్మోస్ట్ 5 days అలానే అయిపోయింది, 5 working days అలానే అయిపోయింది. ఇంకా ఎమర్జెన్సీ లీవ్ తీసుకున్న అది కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు, చాలా చాలా ఇబ్బంది పెట్టారు లీవ్స్ కోసం కూడా. ఫోనే లేదురా బాబు అంటే ఫోన్ చేసి లాగిన్ చేసి ఇలా ఏదేదో చెప్పేవారు. సో ఎవరు అనుకోరు కదా ఇలా పోతుంది, ఇలా ఫేస్ చేస్తామని చెప్పేసి. అక్కడికి దాని తర్వాత మళ్ళీ లాస్ట్ సాటర్డే ఐ గెస్ షీ వాజ్ ఏబుల్ టు లాగిన్ టు ద ఫోన్. అంటే సిమ్ వచ్చింది మళ్ళీ 24 hours వరకు కూడా ఓటీపీస్ రావు. సాటర్డే మళ్ళీ అయితే అప్పుడు మళ్ళీ షీ వాజ్ బ్యాక్ టు నార్మల్. అండ్ ఫర్ నౌ షీ వాజ్ నాట్ యూజింగ్ ఐఫోన్, షీ ఈస్ బ్యాక్ టు ఆండ్రాయిడ్ ఫర్ సమ్ డేస్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎప్పుడు వస్తుందో, ఏం చేస్తాం, ఎప్పుడు కొంటాం ఏం తెలియదు, ఇంకా అనుకోవట్లేదు. లెట్స్ సీ, హోప్ఫుల్లీ త్వరగానే తన మళ్ళీ ఫోన్ వచ్చి నార్మల్గా అన్నీ అవ్వాలని కోరుకుందాం. వీఆర్ హోపింగ్ అట్లీస్ట్ మా ఫోన్ అయినా పాడ్స్ అయినా ఏదైనా ఒకటైనా దొరుకుతుంది. ఒకటైనా దొరికితే అట్లీస్ట్ విల్ బి హ్యాపీ. కానీ స్టార్టింగ్ లో నాకు ఉండేది, నేను చెప్పేసా ఫస్ట్ 99% అసలు దొరకదు. ఎందుకంటే ఎవరు ఏ హెల్ప్ చేయరు. సి ఎవ్రీబడి దే విల్ సే దట్ ఓకే మేము చేస్తాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే మన వచ్చేసరికి ఎవరో చేయరు, మనమే చూసుకోవాలి. సో బీ కాషియస్, దట్స్ వాట్ వీ వాంటెడ్ టు సే. అండ్ ట్రై టు అవాయిడ్ అజంతా ఎక్స్ప్రెస్, దొంగల బండి. అది అసలు దొంగల బండి అని పోలీసులు చెప్పారు. నేను అడిగా వాళ్ళకి, వెన్ యూ సే ఇట్స్ దొంగల బండి అది చెప్తున్నట్లయితే మీరు ఎందుకు పోలీసు ని అక్కడ పెట్టలేదు ఆర్పిఎఫ్ అని అడిగితే, అది దట్స్ కమింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర కదా, సో వాళ్ళు అలౌకేట్ చేయాలి, మనం అలౌకేట్ చేయడానికి లేదన్నారు. ఇట్ డజంట్ మ్యాటర్ సార్. అసలు మహారాష్ట్ర నుండి వస్తుందో లేకపోతే ముంబై నుండి వస్తుందో, ఎక్కడి నుండి వచ్చినా సరే పక్కన పెడితే పీపుల్ ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్, రైట్? సో అది మన రెస్పాన్సిబిలిటీ. మన అట్లీస్ట్ మన తెలంగాణ, అప్పుడు తెలంగాణ వస్తుందని అన్నారు, తెలంగాణకి వస్తుంది కాచిగూడ సంథింగ్.
సో అప్పుడు వాళ్ళైనా చేయాలి కదా, వీళ్ళైనా చేయాలి, ఇన్ఫార్మ్ చేయాలి కదా అట్లీస్ట్. అది ఏం లేదు. దాని ముందు రోజే 15 తులాస్ గోల్డ్ పోయిందంట. సో విచ్ ఇస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. అంతే, ఇంకా జస్ట్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ యూ గైస్ అబౌట్ ద ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ అండ్ బీ కాషియస్. మీరు ఏ ట్రావెల్ చేసినా సరే మీ లగేజ్ కానీ అన్నీ కేర్ఫుల్గా ఉండండి. మోస్ట్లీ ఆ ట్రైన్లో వెళ్తే, ఏ ట్రైన్ అయినా సరే, డోంట్ థింక్ దట్ ఓన్లీ ట్రైన్ బికాస్ వి నెవర్ నో సిచ్యువేషన్ కెన్ బి. ఇప్పుడైనా మనం కావాలని చేసింది కాదు, కేర్లెస్ గా చేసింది. బెంగళూరు టు విజయనగరం ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ అరౌండ్ 10 years అయింది నేను బెంగళూరు వచ్చి. సో నేను ఎప్పుడూ ట్రావెల్ చేస్తూనే ఉంటా, లైక్ 3 months once ఇంటికి వెళ్తూనే ఉంటా, అన్నీ పెడుతూనే ఉంటా. నేను ఐ మీన్ ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను కొంచెం కేర్ఫుల్ గా ఉంటా, బట్ స్టిల్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సరే అలా వదిలేస్తా. ఈవెన్ దో ఐఎమ్ హ్యావింగ్ మై ఆఫీస్ ల్యాప్టాప్ ఆర్ పర్సనల్ ల్యాప్టాప్ ఏ ఉన్నా సరే అక్కడ వదిలేస్తా. ఐ మీన్ నా సీట్ దగ్గరే వదిలేస్తా, నా బ్యాగ్ దాన్ని ఉంచేసి. సో ఐ నెవర్ ఫెల్ట్, ఎప్పుడు కూడా ఇలా అవ్వలేదు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఎప్పుడు థర్డ్ ఏసీలో వచ్చినా, సెకండ్ ఏసీలో వచ్చినా, స్లీపర్లో వచ్చినా సరే నేను వదిలేసా. కొన్నిసార్లు వచ్చా, ఎవ్రీ టైం అక్కడ వదిలేసినా సరే. ఐ మీన్ టు సే వాష్రూమ్కి వెళ్ళా, బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలన్నా సరే, లేకపోతే ఏం చేసినా సరే అక్కడే ఉంటే మోస్ట్లీ ఏం కాదు. ఎవరైనా ఉంటే పక్కన ఒకసారి చూస్తాను సార్, అదే ఎప్పుడు చెప్పేవాళ్ళం. ఐ నెవర్ హ్యాపెన్ లైక్ దిస్ ఫర్ మీ. బేసిక్ గా ట్రైన్ ప్రాబ్లం కాదు, ఆ ట్రైన్ ప్రాబ్లం అంతే. ఇప్పుడు జనరల్లీ చాలా సార్లు మనం పూరి సైడ్, ఒరిస్సా సైడ్ ట్రావెల్ చేసినా గానీ చెప్తారు, అలా చెప్తారు. బట్ ఈ ట్రైన్ లో ఏదీ లేదు, మీ సావడాన్ని వదిలేశారు. అట్లీస్ట్ మాకు అలా ఎవరైనా ఇన్ఫార్మ్ చేసినా మాకు కొంచెం జాగ్రత్త పడేవాళ్ళం. స్టిల్ మేము జాగ్రత్తగానే ఉన్నాము, మేమైతే కేర్లెస్ గా లేము. ఏదో కొంతమంది అన్నారు జాగ్రత్తగా ఉండాల్సింది, ఎవడు కావాలని పడేసుకోడు కదా. సో మనం ఏం చేయలేము, అలా రాసిపెట్టి ఉంది, పోయింది. ఇంకా ఎన్ని రోజులని ఆలోచిస్తూ కూర్చుంటాం, ఎన్ని రోజులని సిక్ అవుతామని చెప్పేసి ఇంకా మేమే దాని నుంచి చాలా కష్టపడి బయటకు వచ్చాము. అసలు ఈ వీడియో చేయడానికి కూడా చాలా రోజులు 3-4 days నుండి కూడా అనుకుంటా ఉన్నాం, బట్ అవ్వట్లేదు మాకు కూడాను. సో ఇదవుతుంది. అంటే ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక ట్రైన్ జీవితాన్ని మార్చేసింది నిజంగా. అంటే మేమే చాలా ఫోర్స్ఫుల్ గా దాని నుంచి బయటకు వచ్చాము. 2 lakhs ప్లస్ అంటే అంత చిన్న అమౌంట్ కూడా కాదు. 2 lakhs పోయింది, బట్ మళ్ళా అవన్నీ కొనుక్కోవాలి అంటే మళ్ళా అంతే అవుతుంది కదా. సో ఎవరికైనా కష్టమే. 2 lakhs అంటే ఎవరికి చిన్న అమౌంట్ కాదు. సో ఫైనల్లీ మేమైతే వీడియో చేయడానికి మెయిన్ మోటో వచ్చేసి ఆ ట్రైన్ కి ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళొద్దు.